ఏపీ సీఎం చంద్రబాబుకు కాకినాడకు బయలుదేరారు. గన్నవరం నుంచి హెలికాప్టర్లో కాకినాడ వెళ్లనున్నారు. కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇక ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2024 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానాన్ని ప్రారంభించినప్పుడు ఏపీని దేశ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దాలనే స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశామని గుర్తు చేశారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న 1.5 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ఏర్పాటు పనులు ప్రారంభించడం మైలురాయిగా నిలుస్తుందన్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ నికర గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారే దిశగా మరో కీలక అడుగు వేసిందని సీఎం తెలిపారు. $10 బిలియన్ విలువైన ఈ సమగ్ర పెట్టుబడి ప్రాజెక్టులో 7.5 గిగావాట్ల సౌర పవన విద్యుత్ సామర్థ్యం, 1 గిగావాట్ పంప్ స్టోరేజ్ హైడ్రో విద్యుత్ కేంద్రం ఉన్నాయన్న ఆయన అన్ని ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు కావడం తమ ఎండ్ టు ఎండ్ స్వచ్ఛ ఇంధన ఎకో సిస్టమ్ బలాన్ని స్పష్టంగా చూపిస్తుందన్నారు. కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియా జర్మనీతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతవుతుందని తెలిపారు.